బంగారం మీద మాత్రం ఒక పెద్ద దెబ్బ పడేటటువంటి పరిస్థితి ఉందా అంటే కాదు. దెబ్బ ఆల్రెడీ వేసేస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటి చర్యలు ఈ మార్పుకు కారణమవుతాయి. బంగారం ధరల పెరుగుదల, తరుగుదలకు సంబంధించి వాస్తవంగా యుద్ధాలు ఆగిపోయినాయి. యుద్ధాలు ఆగిపోయినప్పుడు బంగారం ధర తగ్గాల. కానీ ఓ పక్కన డాలర్ మీదన పడుతున్న ఇంపాక్ట్తో రిజర్వ్ బ్యాంక్స్ ఇదివరకు డాలర్లను నిలవబెట్టుకున్నాయి. ఇప్పుడు డాలర్లని పక్కన పెట్టేసి బంగారాన్ని నిలవబెట్టుకుంటున్నాయి, బంగారాన్ని దాచిపెట్టుకుంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ మనోళ్ళు కూడా మొన్నే బంగారం చూపించారు. ఆ దెబ్బ కారణంగానే బంగారానికి సంబంధించినటువంటి ధర అదే స్థాయిలో నడుస్తుంది. దీనికి తోడు ఇప్పుడు ఏదైతే ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో డాలర్ మీదన ఇంపాక్ట్ ఉంటుంది, డాలర్ మీదన డిపెండెన్సీ తగ్గిస్తున్నారు అన్నటువంటి పాయింట్ రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరలను ఇదే స్థాయిలో ఉంచుతారు అన్నటువంటి చర్చ నడుస్తోంది.